ఏ ఓపెనింగ్ అయినా ఫోర్త్ సిటీయే, ఏ సమిట్ అయినా ఫోర్త్ సిటీయే. ఏమున్నది ఫోర్త్ సిటీలో రహస్యం? ఈ ఫోర్త్ సిటీలో జరుగుతున్న భూదందా ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఎందుకు ప్రయారిటీ అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ సంపాదించుకుంటున్న నల్లధనాన్ని వాళ్ళ అన్నదమ్ములతోని విదేశాలకు పంపించి దాన్ని తెల్లధనంగా తీసుకురావడానికి ఒక మొత్తం ప్రక్రియ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటు భూదందాలు, ఇంకోవైపు మొన్ననే ఇటీవల వాళ్ళ అల్లునికి సంబంధించిన మెడికవర్ హాస్పిటల్స్ కూడా దాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల పాలనలో వరంగల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం మొదలుపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఓపెనింగ్ చేయలేదు. టిమ్స్ ఆసుపత్రులు 4 టిమ్స్ ఆసుపత్రులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవాళకి కూడా అల్వాలు, ఎల్బీ నగర్ ఇవి ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇవి ఓపెనింగ్ చేయకుండా ప్రయారిటీగా మెడికోవర్ హాస్పిటల్స్ ఓపెనింగ్ చేశారు. అల్లుంది కాబట్టి దాన్ని మొన్న విదేశీ కంపెనీకి అమ్మేసిర్రు 13,000 కోట్లకు, 13,200 కోట్లకు. ఇవి సరిపోక ఇంకొక తమ్ముని ఏం చేయాలి అనుముల కొండలనని ఇవాళ నేరుగా షెల్ కంపెనీలు, ఇది టెజరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ₹1,00,000 మొదలైన కంపెనీ, ₹1,00,000 మాత్రమే, ₹1,00,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ. అడ్రస్ కూడా శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరు. అయితే దీంట్లో లోతులోకి పోతే అసలు ఏంది ఈ టెజరాక్ట్ అడ్వాన్స్ కంపెనీ ఏంటిది అని వాళ్ళ యొక్క రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ తీస్తే ఇందులో షాకింగ్ నిజాలు ఏంటంటే ఈ కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ఈ కంపెనీకి డిపిఐఐటి యొక్క పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా అనేది ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నామో చెప్తాను నేను మీకు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డిపిఐఐటి యొక్క లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీకి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ కంపెనీ కేవలం ₹1,00,000 మొదలైంది, 1,00,000 క్యాపిటల్ తోని. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది ఏమీ లేదు. కానీ వాళ్లకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ₹1,00,00,000 వచ్చినాయి, ఫారెన్ ఎక్స్చేంజ్. ఇదే యాన్యువల్ రిపోర్ట్ లో ఇంకో దారుణం ఏంటంటే, కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0 యాన్యువల్ రిపోర్ట్ లోనే చెప్తున్నది. మేల్ 0, ఫీమేల్ నిల్, ట్రాన్స్జెండర్ నిల్. ఒక్క ఎంప్లాయీ కూడా లేదు ఈ కంపెనీలో, టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ లో. ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా పూర్తిగా ఓవరాల్ షేర్స్ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. ఈ కంపెనీ యొక్క షేర్స్ విలువ, అన్ని షేర్స్ విలువ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. కానీ అసలు ఏంది కంపెనీ ఇంత గొప్ప తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్నది అని ఆ కిష్టారెడ్డిపేట అడ్రస్ కొడితే ఇది రోడ్డు అండి. ఇది రోడ్డు చివరన నిన్న సాయంత్రం తీసిన ఫోటో. శ్రీకృష్ణానగర్, ప్లాట్ నంబర్ 1, కిష్టారెడ్డిపేట్. తెలంగాణ యొక్క ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్న అడ్రస్ ఇది, ఈ ఇల్లు. దీనికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి గారు నడిపిస్తున్న, చైర్మన్ గా నడిపిస్తున్న టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇగోండి ఈ ఇంటి నుంచి నడుస్తున్నది. దీన్ని చెప్పుకొని అయ్యా యుఎస్ కౌన్సిల్ జనరల్ తో కూడా కూర్చుంటారు. వీరు లారా విలియమ్స్ గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కౌన్సిల్ జనరల్ మన హైదరాబాద్ కి. లారా విలియమ్స్ గారితోని ఇగోండి పక్కన టెజరాక్ట్, దీని మీద టెజరాక్ట్ అని రాసింది. ఈ కార్యక్రమాన్ని చేసింది కూడా టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ₹1,00,000 మొదలైన కంపెనీ, ఒక్క ఉద్యోగి కూడా లేరు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో. నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. కానీ ఇగోండి మేము యునైటెడ్ స్టేట్స్
అండ్ ఇండియా, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాళ్ళకు కూడా, ఫోరం వాళ్ళకు కూడా మేము లేఖ రాసి మెయిల్ చేయడం జరిగింది. దీని యొక్క పారామీటర్స్ ఏంటిది, కొండలరెడ్డి గారిని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ఎట్లా తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమన్నా కనీసం చూసిందా, ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం, ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లేదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. 4th సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం. కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి, అంటే సుమారు 5 ఎకరాల భూమి సొంత తమ్మునికి ఇవాళ ఎంత, ఇగోండి ఇది టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్. టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్ ఇందులో చాలా స్పష్టంగా ఉంది. 12 జూన్ 2025 12 జూన్ 2025 3,707 రూపాయలకు టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ కి ఈ యొక్క భూమి, కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. దాన్ని చూసుకుంటే సుమారు 5-6 కోట్లు, 5-6 కోట్లలో 7 కోట్లలో ఇచ్చేసారు. 100 కోట్ల భూమి. ఇది కేవలం భూమి విలువ కాదు. ఇది ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంట, ఇంకొకటేమో ఈ యొక్క డొల్లా కంపెనీని, షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని అమెరికా వాళ్ళని కూడా మోసం చేస్తూ అమెరికా వాళ్ళతోని సమావేశాలు పెడతాడంట. సూటు బూట్ వేయగానే అనుముల కొండలరెడ్డి గారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారంట వారు సూట్ వేయగానే. అది ఇంట్లోకి వెళ్ళి నడుస్తున్నదంట. ముఖ్యమంత్రి గారు సొంతంగా వాళ్ళ తమ్మునికే భూమిని కట్టబెట్టిర్రు. గతంలో స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా చేసినప్పుడు, బ్రహ్మరిషి సినిమా చేసినప్పుడు వారి మీద కేసు వేసారు. ఆ కేసు వేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా కోర్టులు ఏం చెప్పినాయంటే, ముఖ్యమంత్రిగా ఉండి మీరు సినిమాలు చేయడము, ఇట్లా ఆర్థిక లావాదేవీలు చేయడము ఇది కరెక్ట్ కాదు అని చర్చ ఇవన్నీ జరిగినాయి. చరిత్రలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి అధికారాన్ని, ప్రధానమంత్రిగా వారి కార్యాలయాన్ని అధికార దుర్వినియోగం చేసినని ఆనాడు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని బర్తరఫ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తన ఆఫీస్ ని మిస్యూజ్ చేసిందని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిస్యూజ్ కాదు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని తను ప్రమాణం చేసింది ఎలాంటి పక్షపాతం లేకుండా నేను వివరిస్తా అని. కానీ వల్ల అన్నదమ్ములకు భూములు రాసియాలి, షెల్ కంపెనీలు మొదలు పెట్టాలి, వాళ్లకు కోట్ల రూపాయల భూములు అప్పచెప్పాలని వ్యాపారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలా నేరుగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఇందులో విచారణ అడగడానికి ఏం లేదుగా. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, ఇదొక షెల్ కంపెనీ, ఆ కంపెనీకి ఎంప్లాయీస్ కూడా లేరు. నిన్న ఈ కంపెనీలో ఒక కాంగ్రెస్ లీడర్, చోటా మోటా లీడరు, ఆయన డైరెక్టర్ కూడా కేటీఆర్ గారికి ట్వీట్ పెడతాడు, మాది స్టార్టప్ కంపెనీ అంట. స్టార్టప్ కంపెనీ అయితే ఎక్కడ ఉండాలి? స్టార్టప్ కంపెనీ ఒక ఐటీ పార్క్లను, ఒక ఇన్క్యుబేటర్లను, లేకపోతే టీ హబ్లను అక్కడ పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ? గిడ పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ మీరు? ఇగోండి, దీని మీద స్పష్టంగా ఉన్నది. ఎవరన్నా కూడా వెళ్ళి దయచేసి ఇవన్నీ ఫొటోస్ మీకు ఇస్తాం, జీపీఎస్ లొకేషన్స్ తో సహా ఇస్తాం, ఎవరన్నా విచారణ చేపట్టొచ్చు. ముఖ్యమంత్రి గారే ఇవాళ కూర్చొని వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ అంచర్లకు భూములు ఇచ్చేస్తే ఆ భూభారతి యాక్సెస్ లేదు. ఇవాళ 4th సిటీలో ఎన్ని భూములు ఇచ్చేసారో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి గారు తప్పుకుంటేనే నిష్పాక్షికంగా విచారణ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటే పోలీస్ ఆయనదే, సిట్ ఆయనదే. ఏమంటాడు? సిట్ విచారణ ఇస్తా అని అంటాడు. సింపుల్. ఆ సిట్ ఏం తెలుసులే,
లేదు సిఐడి అంటాడు, లేదు ఏసీపీ అంటాడు. ఇవే ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కొనసాగితే విచారణ ఎట్లా జరుగుతుంది? మనం చూసినాం, ప్రధాన ఛానల్స్ లోనే వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు వర్సెస్ కొందరు మంత్రులు వర్సెస్ ఉప ముఖ్యమంత్రి నేరుగా బాహాటంగా తిట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిర్రు. అది చూసినాం. విచారణ జరిగిందా? ఒక మంత్రి గారి కుమార్తె రోడ్డు మీద నిలబడి 300 కోట్ల కోసం ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడు జిల్లా అధ్యక్షుడు తుపాకీ పెట్టి డెక్కన్ సిమెంట్స్ ని 300 కోట్లు అడిగినరని టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి గారి ఇంటికి వచ్చిరని మనం చూసినాం. విచారణ జరిగిందా? ఒక మంత్రి గారి అబ్బాయి గచ్చిబౌలిలో బుల్డోజర్లు తీసుకొని పోయి 80 మంది బౌన్సర్లను తీసుకుపోయి అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని మీద విచారణ ఉండదు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ని ఆడికెళ్ళి తీసేస్తారు. పొంగులేటి గారి మీద విచారణ ఉండదు, కొండా సురేఖ గారి మీద విచారణ ఉండదు. అలాగే దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు విచారణ చేసినా కూడా ఏముండదు. కేంద్రంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న దీన్ని మేము కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పత్రికల్లో ఇవి వస్తుంటే నిన్న బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కూడా ఏదో ట్వీట్ చేశారు. నామమాత్రంగా ట్వీట్ చేయడం కాదు, మేము బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నాం, కేంద్రంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు షెల్ కంపెనీస్ వాళ్ళ తమ్ముతో ఓపెన్ చేపిస్తూ ఇలాంటి చికెన్ పోస్టర్లున్న ఇలాంటి ఇళ్లలో నడుస్తున్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని చెప్పుకుంటూ మీరు భూదందాలు చేసుకుంటూ భూములు కేటాయింపు చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఏఐసిసి రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలి దీని మీద. ఇది పూర్తి ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. రేవంత్ రెడ్డి గారికి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వారు నైతికంగా బాధ్యత తీసుకొని తప్పుకోవాలి, దీని మీద విచారణ చేపట్టాలి, దీని క్యాన్సిలేషన్ కూడా చేయాలి. ఎందుకంటే ఇది ఒక కంపెనీని గ్రో చేయడానికి కూడా ₹1,00,000 కంపెనీ మొదలైతుంది. ఆ కంపెనీ దగ్గర ఎలాంటి పెట్టుబడులు ఉండవు, వీళ్ళు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తారు. ముఖ్యమంత్రి గారు అరే నా తమ్ముందే కదా అని కేటాయింపిస్తాడు భూమి, దీన్ని వాళ్ళు చేసుకొని బిజినెస్ గా గ్రో అవుతారు. రేపు మెడికోవర్ హాస్పిటల్ లాగానే దీన్ని కూడా ఇక విదేశాలతోని రాబడులు చేసుకొని మొన్న మెడికోవర్ కదా 13,200 కోట్లకు అమ్ముకున్నట్టు ఇది కూడా 1,000 కోట్లు చేస్తున్నది షెల్ కంపెనీలు. మొదలైతున్నది బ్లాక్ దందా, ఆ తర్వాత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి దీన్ని వైట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మేము యుఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫీషియల్స్ ని కూడా అడుగుతున్నాం, ఏం డ్యూ డిలిజెన్స్ నడిచింది? వాట్ ఆర్ హిస్ క్వాలిఫికేషన్స్? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ బ్రదర్ అనుముల కొండల్ to be taken into United States and India Strategic Partnership Forum? He is running a shell company, has opened a shell company in a residence, and that company has started up only with a 1 lakh capital, and this is the so-called Telangana's aerospace and defense manufacturing unit, which Revanth Reddy's brother has started. And for this, Chief Minister Revanth Reddy has allotted prime property land of hundreds of crores to his own brother's company. This is misuse of office. This is office of profit. It is violation. This is corruption. Revanth Reddy should resign.